ఇక్కడికి వస్తా. పెంచెల నరసింహస్వామి నమ్మకమే నారసింహుడు. దాదాపు ఈ కలియుగంలో నీతి బాధలను నుంచి మానవులను రక్షించడానికి ఇలలో వెలసినటువంటి ఆ భగవంతుడు నరసింహ అవతారం ఎత్తి భక్తుల్ని కాపాడుతున్నాడు. అలాంటి నరసింహుడు పెంచెల నరసింహగా ఈరోజు మన పెంచెల కోణంలో వెలిసినటువంటి పెంచెల నరసింహ క్షేత్రంలో మనం ఉన్నాం. స్వామి యొక్క మహత్యం గురించి, స్వామి యొక్క కైంకర్యము మరియు నైవేద్యాలకు సంబంధించి మనకు పూజా విధానాల గురించి తెలియజేయడానికి మనతో స్వామి ప్రధాన అర్చకులు వెంచలయ్య గారు ఉన్నారు. నమస్తే స్వామి. స్వామి యొక్క ఆవిర్భావం గురించి, స్వామి యొక్క ఇక్కడ పెంచెల కోన చరిత్ర గురించి కల్పవార్త ప్రేక్షకులకు ఒకసారి వివరించండి స్వామి. పిలవకనే వచ్చినటువంటి నృసింహావతారం. ఆ నృసింహావతారంలో ఎవ్వరూ ఎక్కడికి రమ్మని పిలవలేదు. ఆయన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని ఇబ్బంది పడుతూ ఉంటే, శిక్షిస్తూ ఉంటే దానికోసంగా ఆయన్ని రక్షింపజేసే దానికోసంగానే ఈ నృసింహావతారం వచ్చింది. వృషభ లగ్నంలో, స్వాతి నక్షత్రంలో, సాయం సంధ్యంలో, కృతయుగంలో స్వామి స్తంభంలో నుంచి బయలుపడినటువంటి ఈ నృసింహస్వామి నాలుగు దిశలుగా వ్యాప్తి చెంది ఇక్కడికి వచ్చినటువంటి నృసింహస్వామి రూపాన్ని ఎవరు శాంతింపజేయలేకపోతే లక్ష్మీదేవిని ప్రార్థించగా వైకుంఠవాసినిగా, నిత్యానపాయనిగా అమ్మ ఇక్కడికి వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో అమ్మతోటి స్వామి రెండు శిల్లు ఏకమైనట్లుగా ఒకే ఆకృతిలో స్వయం వ్యక్తంలో స్వయంభూమూర్తిలో ఉన్నటువంటి మన పెనిసిల లక్ష్మీ నృసింహస్వామి. అప్పటి నుంచి కూడా దేవతలే ఆరాధించి పరంపరగా 1967వ సంవత్సరం నుంచే ఇక్కడ నిత్య కైంకర్యాలంతా కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అంతా కూడా వారోత్సవాలుగా ఒక్క శనివారమే స్వామికి పూజాది కైంకర్యాలు జరిగేటటువంటివి. అప్పుడు స్వామి నా యొక్క శిలారూపాన్ని మీరు రోజు సేవించాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గీతారణ్యంలో స్వామి యొక్క దక్షిణ పశ్చిమంలో ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు, తూర్పు ఉత్తర దిశల్లో దట్టమైనటువంటి అడవి భాగంలో స్వామి యొక్క పాదాల చెంతగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నదీ తీరంలో ఈ క్షేత్రం ఉండబడింది. ఈ క్షేత్రంలో రోజు వచ్చి ఆరాధనాది కైంకర్యాలు అంటే అప్పుడు వీలు పడేది కాదు. అప్పుడు స్వామే వారికి మూర్తుల్ని ఇచ్చి ఫలానా దగ్గర ఫలానా స్థలంలో ఆ మూర్తులు ఉన్నాయి, అక్కడ వెళ్ళి ఆ మూర్తుల్ని తీసుకెళ్లి గోనుపల్లి గ్రామంలో ఉంచుకుని అక్కడ రోజు ఆరాధనలు చేసుకుంటూ ఒక్క శనివారం మాత్రమే ఇక్కడ ఆరాధనాది కైంకర్యాలంతా కూడా నిర్వహింపబడేటటువంటివి. అలా ఉన్నటువంటి క్షేత్రం ఇవాళ దినదినాభివృద్ధి చెంది 1971వ సంవత్సరం నుంచి స్వామికి త్రికాలాలు ఆరంభమయ్యి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఆరంభమయ్యి రాత్రి శయ్యాదివాసం వరకు 8 గంటల దాకా స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ నిత్యాది కైంకర్యాలంతా కూడా స్వామికి అత్యంత వైభవంగా శ్రీపాంచరాత్ర, భగవత్యాత్ర, దివ్యాగమాత్ర ప్రకారంగా స్వామికి నిర్వహింపబడుతూ ఉన్నాయి. స్వామికి ప్రతిరోజు 10 గంటలకు నిత్య కళ్యాణం నిర్వహింపబడుతుంది. స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ శుక్ల ఏకాదశి మొదలు వైశాఖ శుద్ధ ద్వితీయం వరకు అత్యంత వైభవంగా
నిర్వహింపబడతాయి. ఉత్సవాది కైంకర్యాల్లో అంతా కూడా లక్షలాది మంది వచ్చి సేవిస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా స్వామికి వేలాది మంది వచ్చి స్వామిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యి వచ్చిందే తడువుగా, వారు కోరిందే తడువుగా స్వామి వాళ్ళకి అనుగ్రహం లభించబట్టే ఈ దేవాలయం గత 20 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చెంది వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ అరణ్యం అంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద తిరుమల క్షేత్రం మాత్రమే. ఇక్కడ అన్ని వసతులతోటి సవ్యంగా శుభంగా భక్తాదులందరూ కూడా ఎంతమంది వచ్చినా స్వామిని ప్రశాంతంగా సేవించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. పూర్వంలో 1960 వరకు కూడా ఇక్కడికి బస్సు సౌకర్యం ఉండేది కాదు. ఈ కొండ దిగిన వెంటనే కడప జిల్లా, ఆ జిల్లా నుంచే అప్పుడు నడిచి వచ్చి స్వామిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యి ఎక్కువగా ఇప్పటికీ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తాదుల్లో 70% మంది కడప జిల్లా వాసులుగానే ఎక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి స్వామిని మహిమ తెలుసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులు అగుతూ ఉన్నారు దర్శించుకొని. అలా వచ్చినటువంటి అమ్మ స్వామికి వాయువ్య భాగంలో కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి శిలారూపంలో ఉన్నారు అక్కడ. ఇప్పుడు మనకి 1960కి ముందు ఉన్నాడు కదా స్వామి ఇక్కడ, అప్పుడు ఎవరు పూజ చేసేవాళ్ళు స్వామి? మా తాతలు తండ్రులే చేశారు. మా తాతలు వాళ్ళే చేశారు. మీరు ఎన్నో తరం వారు? నేను 25వ తరం వాడిని. 25వ తరం వాడిని. అంటే అప్పుడు ఇక్కడ ఎక్కువ 19 అడవులు ఎక్కువ ఉన్నది, దానివల్ల 67 దాకా ఈ దేవాలయం మా సొంతది. మీరు ఓన్గా మా దీనిలోనే నడుస్తూ ఉండి. దీన్ని మామూలుగా పెద్ద తాతగారు ఈ దేవాలయాన్ని 1967వ సంవత్సరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. మీ తాతగారి పేరేం పేరు స్వామి? పెంచలయ్య. అంతమంది పెంచలేక ముందున్న ఎవరు చేసేవాళ్ళు? పెంచల లక్ష్మీ నరసయ్య, మీ నరసింహాచారి వంశస్థులే. మా వంశము, మా ఇంటి పేరు కూడా పెంచలే. ఇంటి పేరు కూడా ఎక్కడ ఉండదు. పెంచల వంశస్థులేనా మీరు? మీ నాకు కూడా మా అమ్మ ఏరే పేరుగా పెడితే లేదు అలా అని చెప్పేసి స్వామి వచ్చి చాలా పెట్టకూడదు, ఇదే పెట్టవాలా అని చెప్పేసి చేసుకుంటూ వస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మగ సంతతి కాకుండా ఇవాళ వరకు మేము స్వామి కైంకర్యాలు చేసుకుంటూ. ఎన్నో తరం స్వామి ఇది? నేను 26వ తరం వాడిని. మాకు తెలిసి లెక్కల ప్రకారంగా ముందు నుంచి అప్పటి నుంచో చేస్తూ ఉన్నారు మా పెద్దవాళ్ళు. అలా చేస్తూ ఇవాళ ఈ దేవాలయం అభివృద్ధి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? వైశాఖ మాసంలో. ఎన్ని రోజులు జరుగుతాయి? శుద్ధ ఏకాదశి నుంచి స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. పంచాహ్నికంగా 5 రోజులు ఆరంభమవుతాయి. దాంట్లో ప్రధానంగా చతుర్దశి, స్వాతి నక్షత్రం, సాయం సంధ్యంలో ఉన్నటువంటి సమయాన్ని మనం స్వామి జయంతిగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మా పెద్దవాళ్ళ నుంచి. ఆ జయంతి రోజునే నుంచి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. దానికి ముందు 3 రోజులు పూర్వాంగభూతంగా 3 రోజుల ముందు అంకురార్పణతో ఆరంభమయ్యి ధ్వజార్పణ, దేవతాహ్వానం, దేవతలందరినీ ఆహ్వానం చేయడం, అట్లా ఉత్సవ సేవలు ప్రతిరోజు ఉదయం సాయం సంధ్యల్లో ఉత్సవ సేవలతోటి స్వామికి జయంతి మధ్య భాగంలో మధ్య రోజున వస్తుంది. ఆ వేళ లక్షలాది మంది వచ్చి స్వామిని సేవిస్తారు. ఆ మరుస రోజున తిరుగు కళ్యాణం, శాంతి కళ్యాణం జరుగుతుంది. ఆ మరుస రోజున స్వామికి తీర్థవారి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ నిత్యాన్నదానం. ఎంతమంది సేవార్థులు వచ్చినా లేదనకుండా స్వామి నిత్యాన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు. అద్భుతంగా జరుగుతుంది కళ్యాణం స్వామివారిది. ప్రతిరోజు ఇక్కడ తిరుమల కొండ మీద ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా నిత్య కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు 10 గంటలకి ఆరంభం అవుతుంది, 12 గంటలకి పరిసమాప్తి అవుతుంది. పెనిసిలా అని ఎలా వచ్చింది? సంస్కృత పదంలో వచ్చేసరికి పెనిసిలా అంటే పెద్దసలుగా వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ప్రకారం
ప్రకారం అయితే అమ్మతోటి స్వామి అంటే ఆవేళ స్వామిని ఉగ్ర రూపంలో వస్తే ఎవ్వరూ శాంతింపజేయలేకపోతారు. దేవతలందరూ వచ్చి కూడా ప్రయత్నం చేశారు, ఆ యొక్క ఉగ్ర రూపాన్ని చల్లారలేదు. అప్పుడు అమ్మని ప్రార్థించారు, అమ్మా నీవే దిక్కు తల్లి, ఇంక వచ్చి నువ్వు ఈ రూపాన్ని నువ్వు మమ్మల్ని కాపాడాల్సిందేను, ఈ లోకాలంతా కూడా ఇది అయిపోతూ ఉన్నాయి అని ప్రార్థిస్తే అమ్మ వచ్చి అక్కడ చెంచులక్ష్మిగా రూపాంతరం చెంది స్వామిని శాంతింపజేసి ఇప్పుడు ఉన్నటువంటి స్వామి శిలా రూపంలో వామ భాగం అంతా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా. స్వామిలోనే 2 రూపాలు ఉన్నాయా? 2 రూపాయలు ఏకంగా ఒకే ఆకృతిలో 2 శిలలుగా ఉంటాయి. అదే ఇక్కడ విశేషం. పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి నృసింహావతారంలో మన ఆంధ్రదేశంలోనే 9 దగ్గరలుగా నవనరసింహ క్షేత్రాలుగా ఉన్నాయి. దానిలో ఇది చివరి క్షేత్రం. చివరి స్వామి నృసింహావతారంలో చివరిగా ఆగినటువంటి స్థలం మన క్షేత్రం. ఎన్ని దశాబ్దాలు అయింటుంది స్వామి ఇక్కడ వెలిసి? నారసింహస్య వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం సుమేదినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరే. కృతయుగంలో సాయం సంధ్యంలో వృషభ లగ్నంలో సౌమ్యవాదంలో స్వామి స్తంభం నుంచి వెళ్ళబడింది. అప్పుడు వచ్చినటువంటి స్వామి రూపమే ఇవాళకి మనం ఆరాధిస్తున్నటువంటి శిలారూపం. దేవతలే ఆరాధించి దాని ద్వారా మహర్షులు వచ్చి అక్కడి నుంచి ఇక్కడ కన్వ మహర్షి ఎక్కువగా స్వామిని ఆరాధించారు అని చెప్పేసి మన చరిత్ర చెప్తూ ఉంది. దాని తర్వాత మనం మానవత పూజలుగా మనం చేస్తూ వస్తున్నాం. అంత పరంపరగా వస్తున్నటువంటి ఈ క్షేత్రం. స్వామి మొత్తం దాదాపు స్వామికి త్రికాల పూజలు, త్రికాల నైవేద్యాలు, త్రికాల ఆరాధన, నైవేద్యం. ఉదయము 5 గంటలకు సుప్రభాతంతో నైవేద్యం, రాత్రి శ్రీయాదివాసం వరకు స్వామి ఎన్నో కైంకర్యాలు నిర్వహింపబడాల అని ఆగమ శాస్త్రం చెప్తూ ఉంది. దానిలో మొదలుగా ఆరాధనాది కైంకర్యాలు సుప్రభాతం, దాని తర్వాత గోవు యొక్క వృక్షభాగాన్ని స్వామికి చూపించడం జరుగుతుంది. దానిలో లోపల ఇంకా చేయవలసిన కైంకర్యాలంతా కూడా చాలా ఉంటాయి. అవంతా చేసుకుని గోవుని చూపించి తీర్థవారిగా తీసుకువచ్చి ఆరాధన కైంకర్యాలంతా చేసుకుని 7:30 సమయంలో బాలభోగం స్వామికి నిర్వహింపబడుతుంది. 10 గంటలకి కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. 11:30 గంటలకి స్వామికి 2వ గంటగా ఆరాధనాది కైంకర్యాలు జరపబడి ఆరగింపు జరుగుతుంది. సాయం సంధ్యంలో స్వామికి ఉత్సవం నిర్వహింపబడి రాత్రి 7 గంటలకి స్వామికి రాత్రి ఆరాధన కైంకర్యాలు నిర్వహింపబడి తరువాతగా స్వామికి శయ్యాదివాసం నిర్వహింపబడుతుంది. అలా నిత్య కైంకర్యాలు, దానిలో మాసోత్సవాలంతా కూడా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆ వేళ సమయాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ప్రతి శనివారం తెల్లవారితో 4 గంటలకు సుప్రభాతం, మిగతా రోజులంతా కూడా 5 గంటలకు సుప్రభాతం. అలా. ఓకే, థ్యాంక్ యూ స్వామి. మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కడప వార్త ప్రేక్షకుల తరఫున మీకు నమస్కారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.